వెల్కమ్ టు ప్రజాగలం. నేను మీ దండుపాటి కోటేశ్వరరావు. 5 ఏళ్లకే ఇంత విధ్వంసకరం పాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు ఒక రకమైన ఫోబియా ఉంది. ఆయన పొగిడితే అంటే జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ డాడీ అయిన అంటే రాజశేఖర్ రెడ్డిని కూడా పొగడకూడదు. జగన్మోహన్ రెడ్డి నువ్వే హీరో, నీ తర్వాత ఎవరు లేరంటే రాష్ట్రం కాదు కదా, ఆయన ఆస్తులు కూడా రాసిచ్చే పరిస్థితి, అంత ఫోబియాలో ఉన్నాడు అని నిన్న ఒక ఛానల్లో మనం చూసాం. ఇది నిజమేమో. ఆయన ముందు ఎవరు కనబడకూడదు, ఎవరు ఆయన ముందు పొగడొద్దు. అది చిరంజీవే, బాలకృష్ణ, లేకపోతే అది ఇంకోలా కాదు. అసలు రాజశేఖర్ రెడ్డి గారు అయినా సరే ఆయన ముందు ఆయననే హీరో అంటేనే గొప్ప. అలాంటి పరిస్థితి నుంచి ఎందుకు ఇంత మాట చెప్తున్నాం అంటే A2 విజయసాయి రెడ్డి ఆయన కేసుల్లో A2 ముద్దాయి, చార్టెడ్ అకౌంట్ ఆయనకి. ఈరోజు విజయసాయి రెడ్డి మనకి ఒక 4 ఏళ్ళు అంటే 2020 సంవత్సరం చూస్తే ఆ రోజు LG పాలిమర్స్ గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ అయినప్పుడు ఒక 12 మంది దారుణంగా చనిపోయారు. నడుస్తున్న పిల్లలు పెద్దలు అందరూ కూడా కారుల్లో కూర్చొని కూడా చనిపోవడం జరిగింది. అలాంటి పరిస్థితి ఆ రోజు కల్పించడానికి కారణం ఏంటంటే LG పాలిమర్స్లో ఉన్న భూములు కొట్టేయడానికి అని ఒక వార్త వచ్చినప్పుడు అసలు ఎవరు మాట్లాడడానికి, ఏ పేపర్ మాట్లాడడానికి కూడా భయపడే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్ళు అరాచక పాలన నడిచిందనడానికి ఇది ఒక నిదర్శనం. అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ కుటుంబం సింహాచలంకి, ఆ నరసింహస్వామికి ఆ ఆస్తులు కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు ఆ రోజు ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది. ఆ ట్రస్ట్కి ఇచ్చినప్పుడు వాళ్ళ అన్న కూతురుని తీసుకొచ్చి ఆ ట్రస్ట్ చైర్మన్గా రాత్రిగా నియమించి జగన్మోహన్ రెడ్డి అంటే విజయసాయి రెడ్డి చేసిన ఎందుకు అంటే ఈరోజు శాంతి విజయసాయి రెడ్డి వాళ్ళ కొడుకుకి తండ్రి అని చెప్పి శాంతి భర్త ఈరోజు చెప్పడం జరుగుతుందో, ఆ దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేసిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి శాంతి అని ఆమె ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఎలా కొట్టేయవచ్చు అని చెప్పడానికి సింహాచలం భూములు ఇవి. విశాఖపట్నమే మాకు ఈరోజు క్యాపిటల్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి కారణం అంటే కొన్ని 1000 ఎకరాలు ఆ రోజు ట్రస్టీలు కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ, లేకపోతే మన రుషికొండ కానీ ఇలాంటి కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉన్నాయి. ఆ ఎకరాలు దోచుకోవడానికి విజయసాయి రెడ్డిని అంటే ఫస్ట్ విజయమ్మని ఎంపీగా 2014లో దింపినప్పుడు కంబంపాటి హరిబాబు గారు ఆ రోజు గెలవడం జరిగింది బీజేపీ నుంచి. ఆ రోజు టీడీపీ బీజేపీ పొత్తున్నది. ఈరోజు గవర్నర్ ఆయన. అయితే ఈ పరిస్థితి విజయసాయి రెడ్డిని అసలు వైజాగ్ని కాపాడుకోగలుగుతారా అంటే ఈ 5 ఏళ్ళు కూడా ఇప్పుడు కూడా 30 ఏళ్ళు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యుంటే ఒక అడవిలో కానీ లేకపోతే పాము బతకడానికి తన పిల్లల్ని తిని పెరుగుతుంటుంది అన్నమాట. కొన్ని పిల్లల్ని చంపుకొని తింటుంటుంది. అదే పరిస్థితి వైసీపీ నాయకత్వం కానీ, వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులకి భూదాహం తీరకపోతే ఆ కార్యకర్తల భూములు కూడా దోచుకునే పరిస్థితి వచ్చి ఉండేది. ఈ 30 ఏళ్ళు కానీ ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాలన నడుస్తుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ అసలు మనం ఒక నియంత పాలన అంటే మనం హిట్లర్ని చూసాము, ఒక రాక్షస పాలనని చూడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చేదేమో 30 ఏళ్ళకి. అలాంటిది ఏదో భగవంతుడు మంచి చేసాడా చెడు చేసాడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ 5 ఏళ్ళు మాత్రమే చూపించి 5 ఏళ్ళలో విధ్వంసకర పాలనలో మనకి ఇంకొక ఫోటో వస్తుంది చూడండి. ఇప్పటి వరకు వాటం ఎరుగుంది. ఒక ప్రెస్ మీట్లో ఏమని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, కాలేజీ టైంలోన చంద్రబాబు నాయుడిని ఇద్దరు క్లాస్మేట్ చంద్రబాబు నాయుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబు నాయుడిని కొట్టడం వల్ల ఇక్కడ వరకు పగ పెంచుకున్నాడు. కొన్ని 1000 కంప్లైంట్లు ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వస్తుంది. ఆర్డీఓ ఆఫీస్ ఎందుకు కాలిపోయింది? మనం హైదరాబాద్లో చాలాసార్లు చూసాము. ఎంఆర్ ఆఫీస్ గారు ఇట్లా కొన్ని ఎంఆర్ ఆఫీసులు అప్పట్లో ఒక 15 ఏళ్ళ క్రితం 20 ఏళ్ళ క్రితం కాలిపోయినాయి. ఎందుకు కాలిపోతున్నాయంటే అప్పుడు రికార్డ్స్ అప్పుడు సిస్టమ్స్లో ఉండేవి కాదు. ఇప్పుడు సిస్టంలో అప్లోడ్ అయిపోయి కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి. అప్పుడు సిస్టమ్స్ ఉండేవి కాదు కాబట్టి ఎంఆర్ ఆఫీస్ తగలబెడితే ఆ ప్లాంట్ డాక్యుమెంట్లు మళ్ళీ వేరే చేసుకోవచ్చు. అట్లా 3 సార్లు అమ్మడం జరిగింది. ఈ ఆర్డీఓ ఆఫీసు తగలబడ్డానికి కారణం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈరోజు 1 ఎకరం భూమి ఉన్న కూడా ఈరోజు కబ్జాలు చేసుకోవడం. కొన్ని లక్షల ఎకరాలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి వాళ్ళు మొత్తం చిత్తూరుని విధ్వంసక పాలన చేస్తూ ఈరోజు కూడా గెలవడం. శ్రీకాకుళం నుంచి సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తల్ని పెద్దిరెడ్డి రామచంద్ర అనుచరుడు
బట్టలు ఇప్పించి మొత్తం సైకిల్ అన్ని తోసేసి అన్ని చీల్చి చెండాడి జెండాలు తీసేసి ఇక్కడ వెళ్తారో లేదా చంపేస్తామంటే ఇప్పుడు ఇప్పటివరకు ఆ కేసు ఏమైనా తెలియట్లేదు. చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పాలి. ఈరోజు మనం కొన్ని ఛానల్లో చూస్తున్నాం, నిజాయితీగా మీరు పాలన చేస్తారు, డెమోక్రసీ లా అండ్ ఆర్డర్ ఫస్ట్ పెట్టింది పేరు, అలా అని మీకు 52 రోజులు జైల్లో ఉన్నా సరే ఇంకా మీకు అంటే పాత పరిపాలన తప్ప కొత్త విధానం వచ్చినట్టు అనిపించట్లేదని చాలా మంది చెప్పుకుంటున్నారు. అలాగే చేస్తే మాత్రం కార్యకర్తలు నష్టపోయే పరిస్థితి. 45 రోజుల్లో వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళకి ఎదురుదాడి చేస్తున్నారు. నిన్న కూడా జరిగింది. అసలు టీడీపీ వాళ్ళని మీరు కాపాడుకోగలుగుతారా లేదా? మీరు ముఖ్యమంత్రి అయినా సరే కాపాడుకోలేకపోతున్నారంటే ఇప్పుడు 164 సీట్లు జనసేన బీజేపీ టీడీపీతో కలిపి వచ్చి మీకు 130 పైన వచ్చినా సరే ఈరోజు మీరు ఇంకా భయపడుతున్నారంటే ఆయన ఢిల్లీకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతి పరిపాలన కోరడం అంటే అసలు అంతకన్నా హీనంగా ఘోరంగా ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే మీరు లీగల్గా వెళ్ళండి. ఏదో మీ అరాచక పాలన అని చెప్పి 35 మంది 38 మంది 31 మంది అని ఇష్టం వచ్చినట్టు రౌండ్ ఫిగర్ చెప్పుకుంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అసలు ఎన్ని జరిగాయి ఏంటి, ఇన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. వీటి మీద కూడా చర్చ జరగాలి ఇమ్మీడియట్లీగా. ఎందుకంటే ఇంతకుముందు ఇప్పుడు ఈ భూములు కొట్టేసిన పెద్దిరెడ్డి రామచంద్రుడు హ్యాపీగా ఉన్నాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిని కూడా కబ్జా చేసి రోడ్డు కూడా కబ్జా చేసి కోర్టుకు కూడా వెళ్తారు. కోర్టులు కూడా ఒకసారి దయచేసి కోర్టు వారు క్షమించమని అడుగుతున్నాను. హైకోర్టు కానీ ఎవరైనా సరే ఏదైతే ఒక ఆర్డర్ అడుగుతారో ఆర్డర్ ఇమీడియట్లీ ఇచ్చేయడం కాకుండా దీన్ని పూర్తిగా పరిశీలించి ఇస్తే బాగుంటుందేమో. కోర్టులు ఉన్నాయని చెప్పి ఇలాంటి అరాచకాలు కూడా ఈరోజు పిన్నెల రామకృష్ణ ఒక ఫస్ట్ అరెస్ట్ అవ్వకుండా కూడా అన్ని మనకి టీవీల్లో ప్రత్యక్షంగా పేపర్లో చూసినా సరే అరెస్ట్ చేయొద్దని చెప్పి ఒక ఇది ఇస్తారు ఉత్తర్వు. కానీ దయచేసి మీరు కూడా ఆలోచించే న్యాయస్థానాలు కూడా. ఇకపోతే వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే ఈ మహానుభావుడు ఆయన నవ్వా వెకిలి చేష్టలా చిన్నపిల్లడా అంటే గేమ్లు ఆడుకుంటూ పాలన చేస్తే ఆ మైండ్ అనేది ఎలా ఉంటుందని మనం చాలా మంది చూస్తున్నాము. మధ్యలో ఇలా నవ్వుకుంటుంటారు, లేకపోతే వెకిలి చేసేస్తుంటారు. 2400 మీటర్లు అంటాడు గోదావరి ఉన్నది ఏదేదో అంటే రాసిచ్చింది కూడా చదివే పరిస్థితి లేదు. అంత పిచ్చోడిని తయారు చేయని కారణం ఇంట్లో వాళ్ళు ఎందుకు అర్థం కావట్లేదు. ఈ అధికారాన్ని ఎవరు కట్టబెట్టడానికి ఆయన పిచ్చోడిని చేశారా? మనం చాలా సినిమాలు చూస్తుంటాం అన్నమాట. వెనక భర్త ఆస్తుల్ని అబ్బాయి గారు అప్పట్లో మనం చూసాం, చిన్నతంబి చిన్నబాబు అబ్బాయి గారు అని. ఆ సినిమాల్లో కూడా నూతన్ ప్రసాద్ క్యారెక్టర్ని ఎందుకంటే భర్తని పిచ్చోడిని చేసేసి దేనికి పనికి రాకుండా చేసేసి భార్య ఎలా చేస్తుందో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి జరుగుతుందా, లేకపోతే ఈయనకు ఒక ఏదైనా సపరేట్ వ్యాధి ఉందా అనేది తెలియదు. ఇప్పుడు ఈ చూపు చూడండి. విజయసాయి రెడ్డి వైజాగ్ని నామరూపాలు లేకుండా వైజాగ్ మొత్తాన్ని కబ్జా చేసుకునే పరిస్థితి నుండి ఈరోజు కబంధ హస్తాల నుంచి తెలుగుదేశం పార్టీ రావడం వల్ల పల్లా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు రాష్ట్ర అధ్యక్షులు చాలా మంది బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. కొన్ని వేల మంది ఈరోజు వైజాగ్లో కూడా ఫిర్యాదు అంతున్నారు విజయసాయి రెడ్డి మీద. ఇలాంటివన్నీ కాపాడకపోతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేను 40 ఏళ్ళు ఉన్నాను, నేను 4వ ముఖ్యమంత్రి చేశానంటే కాదండి. మీకు నమ్ముకొని మీ కార్యకర్తలు మీ దగ్గర ఉన్నారంటే ఎన్ని మీరెంత 52 రోజులు జైలు ఉన్నారు కానీ ప్రతి ఒక్కరి మీద ఎన్నెన్ని కేసులు ఉన్నాయో అర్థం చేసుకోండి. ప్రతి గ్రామంలో కూడా వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీని కొట్టడం జరిగింది. అలాంటిది ఈరోజు మీరు కొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీద కేసులు పెట్టి కనీసం ఆ కేసుల్ని తొలగదోచి ఏమేమి జరిగాయి రాష్ట్రంలో ఇంత విధ్వంసకార పాలన జరిగినప్పుడు కూడా మీరు ఇంకా నిమ్మకు నీరెత్తినట్టుగా నేను ఆయన కోరిక ఎందుకు మాట్లాడతా ఈయన కోరిక ఎందుకు మాట్లాడతా అని చంద్రబాబు కూర్చుంటే మాత్రం పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితి ఉంటుంది. ఇకనైనా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రెడ్ బుక్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మళ్ళీ ప్రజల ఆస్తులు, ఎందుకంటే 1 ఎకరము 2 ఎకరాలు ఆ రాళ్ళు హద్దు రాళ్ళ మీద ఆ రాళ్ళలో కూడా మీరు చేసుకోండి. జగన్మోహన్ బొమ్మలు పెట్టుకొని అసలు ఇంత అరాచక పాలన జరుగుతున్నప్పుడు ఇకనైనా సరే ఇలాంటివి జరగకుండా చంద్రబాబు నాయుడు దృష్టి సారించి మినిస్టర్ అనిత గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి మీరందరూ దృష్టి సారించి పాతవి ఇలాంటి 100 ఎకరాలు 1 ఎకరం ఉన్న కూడా ఈరోజు రోడ్డు మీద ఉన్నారంటే కారణం పెద్దిరెడ్డి రామచంద్రుడు అరాచక పాలన, అలాగే విజయసాయి రెడ్డి అరాచక పాలన. దీనన్నిటి కారణమైన ఈ మహానుభావుడు అరాచక పాలన. దయచేసి ఇకనైనా స్వస్తి చెప్పి అందరికి న్యాయం జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్లో చూస్తారని కోరుకుంటూ నేను మీ దండపాటి కోటేశ్వర అందరికీ నమస్కారం.